5 team leaders. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట. యాక్చువల్ గా ఈ పాటలో గుర్రం కుక్క ఇవి కూడా రావాలి. పెళ్లికి ముందు ఉండేవి. పెళ్లి అయింది కదా, నా గుర్రం గుడివాడెళ్ళింది, నా బతుకు కుక్క బతుకైంది. ఈ రోజు నీ శోభనం కాబట్టి, నువ్వు పీకేదేమి లేదు కాబట్టి, నువ్వు కట్టుకున్న పంచ నీ మీద కప్పెచ్చి నిన్ను పడుకోబెట్టి కోతిలో పెట్టి క్లోజ్. ఒక్క సంవత్సరం ఆగరా, నా చుట్టూరు నాన్నగారు నాన్నగారు అంటూ ఒకటి తిరుగుతాడు. నాన్న నాన్న అని తిరగరు, నువ్వే అన్ని అనుకుంటూ తిరుగుతావు. పెళ్ళైంది దొరబాబు, మర్చిపోయావా? అసలైన ఆటగాడు వచ్చాడు. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా కూడా ఆపలేడు. ఆ గదిలో ఉన్న నేను ఏం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాను. ఈ గదిలో ఉన్న ఆయన ఏదో ఒకటి చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈయన కొత్తగా ఏం చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావయ్యా? స్వర్ణ కట్నం సీరియల్ లో మహారాణి క్యారెక్టర్ నన్ను అడిగారు తెలుసా? నువ్వు మహారాణి అయితే మహారాజు మీద శత్రువులు దాడి చేయనక్కర్లా, ఆయన అంతటా ఆయన ఊరేసుకుంటాడు. ఎందుకు కట్టేస్తున్నారు? నీతో సరసాలు చేయడానికి. దానికి ఎందుకు కట్టేయడం? వాళ్ళరా పోరి మస్తు ఫెవిస్టిక్ ఉన్నది. ఫెవిస్టిక్ ఉన్నది. అరే గది ఫెవిస్టిక్ కాదన్నా, ఫెంటాస్టిక్. నేనేమన్నారా? ఫెవిస్టిక్ అన్న. నువ్వేమన్నారా? ఫెంటాస్టిక్ ఇట్లా స్టిక్ ఉంది కదా. అరే ఇగో పని చేయరా, ఓ ఫోటోది యాది ఉంటది. సరే అన్న. దీంట్లో మొత్తం చీకటే ఉంది, ఏం కనపడతలేదు. తీవారే పొద్దున వెళ్తురులో చూసుకుందాం. ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఏడా నడిపిర్రు? ఇండియాలో అయితే కాదు. తెలుసా మేడం? పటాల మీద. చదువుకోమంటే చదువుకోలే, ఆటో పంచులేస్తావు. ఏమిటికి వచ్చినావు? జపాన్ లో నడిపిరు. చెప్పురా పోరికి. అందుకే నేను ఏం చెప్పలే. ఎందుకు వచ్చి ఒక మనిషికి గుండు సూది గుస్తే రక్తం బయటకు వస్తుంది ఎందుకు? ఏడి పోవాలో తెలియక బయటకు వస్తుంది. అట్లా కాదురా, ఎవరు కూర్చుందో చూద్దామని ఇట్లా బయటకు వస్తుంది. ఆగో టాప్లెస్ ఆటో ఇది. చీమ గొప్పదా ఏనుగు గొప్పదా? చీమే గొప్పది. ఎట్లా? చీమ ఏనుగు తొండంలో పోతుంది అని, ఏనుగు చీమ దాని ముక్కులో పోతుంది, తొండంలో పోతుంది, తోకలకి వెళ్తుంది. ఇవన్నీ చిన్నప్పుడు చెప్పినాయి, అట్లా కాదు. చీమ ఏనుగు నెక్కుతుంది కానీ ఏనుగు చీమ నెక్కలేదు. అరే ఎక్కుడు తొక్కుడు సంగతి పక్కన పెట్టుర్రు అయ్యా, నేను చెప్పేది నుండి. ఎలిఫెంట్ లో యాంట్ ఉంటది, యాంట్ లో ఎలిఫెంట్ ఉండదు. వీడు ఏ ఛానల్ పెడితే అది వస్తుంది, ఎందుకంటే ఒకటే రిమోట్ ఉంది మాకు. ఒరేట్రా, అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆ ఛానల్ ఎందుకు పెట్టావురా? అర్ధరాత్రి 12 గంటలు నువ్వు టీవీ ఎందుకు పెట్టావురా? పాయింట్. టాపిక్ ఇస్ ఓవర్. అయితే ఓకే. ఆది స్కిట్లకి నా స్కిట్లకి తేడా ఏంది మే? ఆది స్కిట్ రంగురాయి, ఎక్కడ పెట్టినా అందంగా ఉంటది. మరి నాదే పిచ్చోడి చేతుల రాయి, ఎక్కడ కొట్టినా నొప్పిగా ఉంటది. మంచి పోలికి చెప్పవే. ఆది స్కిట్ చెరువులో తామర, మరి నాదే ఒంటి మీద తామర. ఆది స్కిట్ ఎర్రని మంటలు, మరి నాదే ఎర్రగడ్డలో మెంటలు. మా నాన్న బాధ్యత గల తండ్రి అండి. మీ నాన్న బాధ్యత గల తండ్రిని ఎలా చెప్పగలవరా? మా అందరికి పెళ్లి చేసిన తర్వాత కదా మా నాన్న పెళ్లి చేసుకున్నాడు. దాంట్లో బాధ్యత ఎక్కడ ఉందిరా? ఆడి భాగవతం తప్ప. ఉద్యోగం పురుష లక్షణం అంటారు, కానీ పురుషునికి ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు సార్. అందుకే లేడీ గెటప్ వేసుకొని ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను సార్. కానీ బయట నిజంగా నన్ను లేడీ అనుకుంటారో అనుకోరో, ఒకసారి టెస్ట్ చేసుకుంటా. ఒకరు వస్తున్నారు. హాయ్. ఏం కావాలండి? హాయ్. కొంచెం మీ అన్నయ్య నెంబర్ ఇస్తారా? ఎందుకు? నువ్వేంత అందంగా ఉంటే మీ అన్నయ్య ఇంకెంత అందంగా ఉంటాడని. అందమా అందుమా అందనంటే అందమా. నేను చచ్చిపోతా. నేను మీకంటే అందంగా ఉన్నానా? జెలసీ. యాక్చువల్లీ నేను కూడా అబ్బాయినే అండి, అమ్మాయిని కాదు. సేమ్ ప్రాబ్లం, సేమ్ రెజ్యూమ్, సేమ్ కథ. థాంక్ గాడ్. అబ్బాయికి ఉన్నప్పుడు ఎవరు జాబ్ ఇవ్వట్లేడు, అమ్మాయికి ఉన్నప్పుడు కూడా ఎవరు జాబ్ ఇవ్వట్లేడు. బ్రో ఒక సిగరెట్ ఉండదా? ఏంటండి గొడిగేసుకొచ్చారు? ఎండ కందిపోతానని. అది కందిపోక ముందు వేసుకుంటే బాగుంది కదండి.
ఇంటి పక్కన ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని కనీసం నేను ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను. ఓ ఎలాగాని ఈ అమ్మాయిని పడేసి సెట్ చేసుకుంటా. సేమ్ డైలాగ్. మీ పేరేంటి? జీవన తరంగం. మరి మీ పేరు? సీను సొరంగం. సీను సొరంగం. జెంటిల్మెన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వాళ్ళందరికీ ఫోటోలు తీసే కెమెరామెన్ నేనే. కర్టెన్ చాలా బాగుంది. పెళ్లి కోసం తెప్పించారా? అవునండి. పెళ్లి కొడుకు వీడేనా? మల్లుడు పులండి. తెలుస్తుంది తెలుస్తుంది. ఒంటి మీద ఉన్న చార్లన్నీ కంటి కిందకు వచ్చేసాయి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? 5 లక్షలు ఇచ్చాడు మీ మా. 5 లక్షలు ఇచ్చాడా? అంటే కాబోయే పిల్లమని అయినా బుక్కలకి వెళ్ళడానికి దాని దగ్గరే ఉన్నారా? ఎప్పుడు మొక్క వేసుకుని కూర్చుంది. వీడు పిలిచి పిలిచి డబ్బులు తినేలాగున్నాడు. గద్దలకొండ ఆది అంటే గజ్జ 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 వనకాల. ఏం బ్రో ఏంది కదా? ఏం లేదండి, గద్దలకొండ గణేష్ గారి నాన్నగారు మీరు, మీకే మీ గజ గజ వనకాలి అన్నాను అంతే. సర్లే మరి సాంగ్ లో నాకు గురి పెట్టావు, నా గన్మాన్ బిలోనా? వద్దురమ్మా. అమ్మో మీరు అక్కడ కూర్చొని పంచులు వేసి వేసి అలవాటైపోయి మీ ఇద్దరు కూడా ఒక టీం పెట్టేలా ఉన్నారు. నాటి నాగబాబు గారు, రోటీ రోజా గారు. మనం పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలైంది, ఇంతవరకు మీరే నా మీద చెయ్యలేదు, అలాంటిది వీడు నా మీద చెయ్యేశాడండి. నేను ఆడవాళ్ళ మాటలు అస్సలు నమ్మను. మీరు పింఛన్కి వెళ్ళేటప్పుడు 66 ఏళ్ళు అంటారు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు 26 ఏళ్ళు అంటారు. మీ మాట ఎప్పుడు నేను వింటాను కదా, నా మాట ఎందుకు వినరు? చేసుకునేటప్పుడు దేవసేన లాగా నీ మాట నా మాట అంటారు, చేసుకున్న తర్వాత శివగామిలా మారి నా మాటే శాసనం, మీరు ఒంగును మా ముందే ఇయ్యాలి ఆసనం అంటారు. సన్నగా నాజుగ్గా ఉన్నాననేగా ప్రతి ఒక్క నా మీద చేయబోయాడు. సన్నగా అంటే ఏ సందులోనే పట్టాలి, మరి పళ్ళ సందులో కూడా పట్టకూడదు. అయినా వీళ్ళని రాడ్డుతో కాదు, ఏమే కత్తివు నేను ఇవ్వను, ఆది నేనిస్తా. ఇదేదో బాగుంది, ఏమే ఒక ముద్దువు నేను ఇవ్వను, ఆది నేనిస్తా. నేను వస్తా. అయ్యో నేనేదో ఫ్లోలో అన్నాను, ఆగిపో. ఇంట్లో 2 అందగత్తెలను పెట్టుకొని ఎంత లక్కీరా నువ్వు. 2 అందగత్తెలా? ఒరే జలుబు జ్వరం ఒకేసారి వస్తే బానే ఉంటది, పర్లేదు. కానీ తుమ్ములు మోషన్స్ ఒకసారి వస్తే ఎంత దారుణంగా ఉంటది, అంత దారుణంగా ఉంటది. పాయసం అన్నాక బెల్లం కావాలి, సరసం అన్నాక బెల్లం కావాలి. ఐసైనా వయసైనా సమయానికి చప్పరించేయాలి, లేకపోతే తర్వాత మిగలవు. అనుభవం నేర్పిన పాఠాలా? పొల్ల మిగులుద్ది చప్పరించకపోతే. గురుగారు సెకండ్ మ్యారేజ్ అండి ఇది. ఏం మాట్లాడుతున్నాడండి ఏదో కొద్దిగా ముదిరిపోయినట్టు కనబడుతుంటానే. ఒరే ముద్దురు గురించి మన ఇద్దరు మాట్లాడుకోవాలరా. అదే సార్, లేత బెండకాయలు కొన్నావా? శారద స్టూడియో కట్టేప్పుడు పుట్టావు. అక్కడ పందులకు టిఫిన్ లేవంటరా, సాగలతో చచ్చిపోతున్నారు. ఏదో బతకని ఊర్లో 40 కళ్యాణ మండపాలు కాదని ఇక్కడికి వచ్చామండి. అసలు ఎవరికి టిఫిన్ లేవంటే ఇక్కడ. అసలు కడుపుకి అన్నం తిన్నాడా, గడ్డి తిన్నాడా, క్యాటరింగ్ కోడు. పెళ్ళోళ్ళకి టిఫిన్ పెట్టాలి తెలీదు. ఏదో బతకని ఆడిది ఆడిది. మాంగళ్యధారణ కానివ్వండి ఆయన. మీరు ఇంకా వెతుకుతున్నాడా? వీడు ఎతుకుతున్నాడు, ఇద్దరు కట్టేసి. ఇంకా కట్టలేదా? నమస్కారం అండి, నా పేరు తులం దుకాణం. ఈ బంగారం షాప్ నాదే. డబ్బులు ఎవరికి ఊరికే రావు, మా పేరెంట్స్ కి అయితే మేము లేకపోతే అస్సలు రావు. ఇదేంటి లచ్చ బజార్ ఏంటండి? మీకు చీపుగా ప్రొడక్ట్స్ అన్ని యాడ్ దొరుకుతాయి? కోటి బజార్ లో దొరుకుతాయి. అంతకన్నా చీపు దొరికేదే ఈ లక్ష బజార్. ఏమన్నా నాకు బాగా డెడ్ చీపుగా కావాలండి. ఏంటి మీ టీములో ఆర్టిస్టుల కన్నా చీపుగా దొరుకుతాడు అంటారు? ఇలాంటి చీర నాకు ఇంకోటి కావాలండి. ఏం చేయాలి చెప్పండి? జిరాక్స్ తీసుకో. జిరాక్సా? ఏమండి నాకు ఈ చీర బాగా నచ్చింది, ఇదిగోండి 500. 500 ఇచ్చారంటే మరి 1000 రూపాయలు కదా. నువ్వు కూడా దాన్ని జిరాక్స్ తీయించుకో. నిన్న బాత్రూమ్ లో ఒక షాంపూతో స్నానం చేశాను రా. అప్పటి నుంచి నా హెయిర్ సిల్కీగా ఉందిరా. అలాంటి షాంపూలు మా ఊర్లో ఎందుకు దొరకవు? దొరుకుతాయిరా, కాకపోతే దాన్ని పినాయిల్ అనాలి, పినాయిల్ అనాలి. బంగారం గుడ్ న్యూస్. ఏంటది? బంగారం రేటు తగ్గింది. ఆ బంగారం రేట్ తగ్గింది కానీ నేను మాత్రం రేటు తగ్గను. ఏంటి? అదే ఇది 916 కేడియం రేటు తగ్గదు అని చెప్తున్నా. బాబు గారిని చూడవా? నీకు తెలుసు కదా నేను పరాయి మగాన్ని కన్నెత్తి చూడను. ఏ పర్లేదు బంగారం, నేనే చెప్తున్నా కదా, ఒకసారి చూడు.
ఫస్ట్ టైం సార్ ఒక మొగాన్ని చూసిన తర్వాత రెండో మొగాన్ని మిమ్మల్నే సార్ చూడడం. ఏంట్రా బాత్రూమ్ లో నా మొహం లాంటిది ఇంకోటి చూసా. ఏంట్రా అది? ఓహో ఈడి మొహమా? సేవ చెయ్యనా ఓయనే ఉయ్యారమా రాత్రంతా రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసేది నా మీద ప్రయోగించేది. ఒరే ఇది బొడ్డ ఎర్రగడ్డారు ఈ కూరగాయలు ఏంట్రా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, రాఘవేంద్రరావు గారు మాత్రం ఒక మంచి సైంటిస్ట్ అండి. ఆయన సైంటిస్ట్ ఏట్రా? యాపిల్ ఎక్కడ పడింది అని కనిపెట్టిన న్యూటన్ సైంటిస్ట్ అయితే యాపిల్ ఎక్కడ పడేయాలి అని కనిపెట్టిన రాఘవేంద్రరావు గారు కూడా సైంటిస్ట్. రాఘవేంద్ర గారు చెప్పాలి. నా ఫోన్ వస్తుంది. అరే అరే ఓరే నీ మిస్రు ఏమండి, ఫోన్ కనిపెట్టింది అమెరికా వాడండి, సిమ్ కనిపెట్టింది జర్మనీ వాడు, మిస్డ్ కాల్ మాత్రం ఇండియా వాడే కనిపెట్టాడు. మన మధ్యతరగతి ఫ్యామిలీ గురించి తెలియదేమని చెప్పు. ఒరే ఈ రిచ్ పూరు మధ్యపూరు ఏంట్రయ్యే? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఒక లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాడు అనుకో, వాడు రిచ్. ఆ ఇంట్లో పనిచేసి అదే లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు అనుకో, వాడు పూరు. ఎదురింట్లో ఉండి ఆ పైకి కిందకి వెళ్ళే వాళ్ళని చూస్తుంటాడు చూసా, వాడు మిడిల్ క్లాస్. వాడు ఆ చూస్తా ఉంటాడు. ఏమైనా ఇంతకాలం మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కానీ అసలు ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థం తెలియట్లేదు. ఇది ఎలా ఉందో తెలుసా? జిఎస్టీ మొత్తం చూసి మియా మాల్కోకి డ్రెస్ కట్టేసి ఎవరని అడిగాడంట. మీతో పాటు తిరిగేవాడు రామారావు గారు చూడండిరా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీరు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకోవచ్చుగా. డాక్టర్ అమరన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో సగం మంది సాఫ్ట్వేర్ లో ఉన్నారంట. ఆ టెన్షన్ లో మాకెందుకు? అసలే మా వాడికి అలాంటి అసలు పడవు. శబ్ద సరాయి నాకు. మా ఫ్రెండ్కి పెళ్లి చూపులు వచ్చారా, మంచోడు కదా, నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. బాబా మంచోడా కాదని డేరా బాబాని ఎంక్వైరీ చేసినట్టు. చూడు ఏదో రోజు పెద్ద సెలబ్రిటీ అవుతాను, అందరూ నా సిగ్నేచర్ కోసం ఎలా ఎగబడతారో చూడు. సిగ్నేచర్ కాదు, ఆటోగ్రాఫ్ అది. ఈ 20 రూపాయలు తీసుకెళ్లి 10 రూపాయల కొబ్బరికాయ 10 రూపాయల అగరబత్తీలు తీసుకొని రా బిడ్డ. మళ్ళొస్తేమరా ఏ 10 రూపాయలతో కొబ్బరికాయ దేను, ఏ 10 రూపాయలతో అగరబత్తీలు దేను. ఏం చేస్తా ఏం చేద్దాం? వనకకు. అరే అరే శక్తి స్వరూపులు అవుతారు అనుకుంటే శాంతి స్వరూపులు అయినరేమరా. పిలువురా, శత్రువుని ఎదురుగా నిలబడ్డాడు. పిలువు చిన్నడా. చూసుకున్నా నా సంగతి తెలుస్తుందా? ఏదో ఒక బ్రాండి పిలిచింది వేళ, నాలో బ్లడ్ అంతా తెలయేరై పొంగేలా, ఆ బీరుల దారులలో స్టప్ దీపం వెలిగేలా, పాటరేమ మై మరపు పాటరేమ మేల్కొల్పు. ఈ ఊరి పేరు గజనీపురం. అన్ని ఊళ్ళలో ప్రాపర్టీస్ ని వారసత్వంగా తీసుకుంటే ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రం మతి మార్పును వారసత్వంగా తీసుకున్నారు. అదేంటో మీరే చూడండి. కాఫీ తీసుకురా. మా ఆయన కాఫీ అడిగాడు, ఇంతకీ మా ఆయన ఎవరు? గజనీపురం అంటే ఇదా?
ఈయనే అండి మా ఆయన. ఏమండి కాఫీ తీసుకోండి. నువ్వే నా కాఫీ తీసుకొస్తున్నా మూసుకొని ఫోటోలు చూసుకోండి. మా ఆయన ఎవడేనండి ఫోటోల కన్నా బయటదైతే ఉంది ఏంటి ఏం కాదులే కాఫీ. అమ్మాయికి పెళ్లి సంబంధం వారు వస్తున్నారు. అన్ని ఫోటోలు పట్టుకోకు, మన మతి మర్చిపోవాలి అనుకుంటారు. ఓకేనా? మన అబ్బాయి ఫోటో ఒకటి తీసుకురా. ఎరా ఊళ్ళో కుక్కలు బాగున్నట్టున్నాయి. అవునరా మీ ముగ్గురితో కలిపి 1000. నా కూతురు గోల్డే. నా కూతురు అంటే చంపేస్తాను రే. ఏంట్రా నీ కూతురు? నా కొడుకు చూడరా. చూడరే నా కొడుకు బంగారం రా. తమ్ముడు ఇప్పుడు ఈ తాన్ని ఏం చేయమంటావు? పైకేనా నువ్వు ఇక్కడ గట్టి పట్టుకోనా. చూడండి రా, తెలివితేటంటే వాడివి. ఇప్పుడు మీరందరూ షర్ట్లు ఇప్పండి. ఎందుకు? దాని మీద ఆరేస్తే అయిపోద్ది. ఏంటి ఆరేస్తే? బట్టలు. అంటే ఇప్పుడు నువ్వు తాడు కట్టింది బట్టలు ఆరేసుకోవడానికి. నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉంది. దేంతో తప్పించుకుంటాం? కర్రతో. తీసుకురా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పొట్ట దగ్గర పెట్టుకో. పెట్టుకున్నా. ఒట్టి కింద కూడు ఒట్టి చాప చోడు విచ్చేసిన బంధువులకు స్వాగతం చూస్తాం తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని అందించడానికి ఒక అద్భుతమైన సాంతో